హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోదావరి జిల్లాలోనే స్పెషల్ ఫేమస్ స్వీట్ మేకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలో మీకు చూపించేద్దాం అనుకుంటున్నా. ఆ స్వీట్ ఏంటో తెలుసా? మనందరికీ ఎంతో ఇష్టమైన పూతరేకులు. మన గోదావరి జిల్లాల వాళ్ళకైతే ఈ స్వీట్ మేకింగ్ ప్రాసెస్ అనేది తెలిసి ఉండొచ్చు. బట్ వేరే స్టేట్స్లో నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు అని. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియోలో 3 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో 3 టైప్స్ ఆఫ్ పూతరేకులు చేసి చూపిస్తున్నా. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ పూతరేకుల షీట్స్ మనకు బయట అవైలబుల్లో ఉంటాయి, ఇలా పేపర్లా ఉంటాయి. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నెయ్యి, ఇది జీడిపప్పు పొడి, నెక్స్ట్ ఇది షుగర్ పౌడర్, షుగర్ యాలకులు వేసి గ్రైండ్ చేశాను. ఇదైతే జాగరీ పౌడర్, బెల్లం పొడి, ఇదైతే మన ఫేవరెట్ బూస్ట్. మేకింగ్ ప్రాసెస్ కోసం టోటల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ఇప్పుడు ఇక పూతరేకులు చుట్టేద్దామా? ఇలా 2 పేపర్ షీట్స్ తీసుకున్నాను. దీని మీద కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి మొత్తం షీట్ అంతా స్ప్రెడ్ చేయాలి మంచిగా. ఫస్ట్ అయితే షుగర్ పౌడర్తో పూతరేకు చేస్తున్నా. సో షుగర్ పౌడర్ కూడా తీసుకొని మొత్తం అలా స్ప్రెడ్ చేయాలి షీట్ మొత్తం. ఈ షుగర్ పౌడర్ అనేది మన టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా మనం చేసుకుంటున్నాం కాబట్టి మన ఇష్టం అది. నెక్స్ట్ అయితే కొంచెం క్యాష్యూ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు నెక్స్ట్ ఇలా 1 లేయర్ ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్లోకి. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇంకొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఇంకో లేయర్ కూడా ఫోల్డ్ చేయాలి మిడిల్లోకి. ఈ ఫోల్డింగ్ అనేది మనం ఎంత నీట్గా చేసుకుంటే దాని షేప్ అండ్ సైజ్ కూడా అంతే బాగా వస్తుంది. నెక్స్ట్ వేరే యాంగిల్లోకి తిప్పిన తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇలా మనకు కావాల్సిన సైజెస్ అండ్ షేప్స్లో ఫోల్డ్ చేయొచ్చు. ఫైనల్గా మన పూతరేకు అయితే రెడీ. చూడ్డానికి ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చూస్తుంటేనే తినాలనిపించేసింది. ఇవన్నీ షుగర్తో చేసినవి. నెక్స్ట్ వేరే టైప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు జాగరీ పౌడర్తో చేసే పూతరేకు చూపిస్తున్నా. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సేమ్ ఇలా నెయ్యి వేసుకోవాలి ఫస్ట్. తర్వాత జాగరీ పౌడర్ తీసుకొని ఇది కూడా షీట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. మనం ఈ పౌడర్ అండ్ నెయ్యి ఎంత బాగా స్ప్రెడ్ చేసుకుంటే అంత మంచి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది మొత్తం. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంత మంచి మేకింగ్ ప్రాసెస్ మీ అందరి కోసం చేస్తున్నాను. మీరు రిటర్న్లో నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారా? మీ నుండి నేనైతే ఎప్పుడూ కోరుకునేది ఒక్కటేనండి, అది మీ సపోర్టే. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్, ఎంకరేజ్మెంటే నాలాంటి కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ మీ నుండి సపోర్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇందాక మనం షుగర్ పూతరేకులు చేసిన ప్రాసెస్ మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నాను. ఇలా సెకండ్ లేయర్లో కూడా జాగరీ పౌడర్ అండ్ నెయ్యి యాడ్ చేసుకోవాలి మళ్ళీ. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మొత్తం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. రెండోసారి కూడా యాడ్ చేయమంటుంది కదా అని చెప్పి మొత్తం నెయ్యి అంతా అందులోనే వేసేయకండి. చాలా క్యాలరీస్ వచ్చేస్తాయి మళ్ళీ. బయట కొన్నవైతే ఇంకా ఓవర్ స్వీట్ ఉంటాయి. బట్ మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మనకి నచ్చిన ఇంగ్రీడియంట్స్తో నచ్చిన క్వాంటిటీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలా ఇంట్లో చేసుకోవడాన్ని ప్రిఫర్ చేస్తాను. నాకు నచ్చే విధంగా నేను నచ్చిన ఐటమ్స్ వేసుకొని యాడ్ చేసుకుంటూ ఉంటాను. సో ఫైనల్గా ఇది కూడా ఫోల్డ్ చేసేస్తున్నా. అంతే, మన జాగరీ పౌడర్ పూతరేకు కూడా రెడీ. చూసారా, మీతో మాట్లాడుతూనే ఎన్ని పూతరేకులు చేసేస్తున్నాను.
నెక్స్ట్ ఇప్పుడు మన అందరి ఫేవరెట్ పూతరేకు ఏంటో చెప్తారా? బూస్ట్ పూతరేకు అయితే చూపించేస్తున్నా. సేమ్ మళ్ళీ ఇలా నెయ్యి వేసుకొని బూస్ట్ పౌడర్ తీసుకొని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా వేసుకోవాలి. దీనికి ఇంతే వేయాలని లిమిటేషన్స్ ఏం లేవండి, ఎంత కావాలంటే అంత వేసుకోండి మీ టేస్ట్ ప్రకారం. ఇప్పుడు క్యాష్యూ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అగైన్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీటే. ఇంకా ఇలా ఈక్వల్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ బూస్ట్ యాడ్ చేస్తాను. బూస్ట్ అయితే నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను, ఇది నా ఫేవరెట్ కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ యాజ్ యూజువల్గా నెయ్యి వేసుకున్నా. ఇప్పుడైతే మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటున్నా. అంతే, ఫైనల్గా మన బూస్ట్ పూతరేకు కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ